నమస్తే సార్. నమస్తే అండి. జగన్ రెడ్డి గారు అయితే డైలాగులు మొదలు పెట్టారు. నా పార్టీలో నుంచి మనుషులు పోతే నాకు 2 వెంట్రుకలు పోయినాయి అనుకుంటా తప్ప నాకు పెద్ద నష్టం లేదు, నా వాటర్ బాటిల్ 2 చుక్కలు గారినాయి అనుకుంటా అంతే, నాకు నష్టం లేదు అంటున్నాడు. మరి నిజంగా నష్టం లేదు, ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి నమ్మకస్తులు పోతే మనిషికి నష్టం లేకుండా ఎట్లా ఉంటుంది అంటారు? ఇంకా తలపోగురు దిగలేదు, పాతాళానికి తొక్కు పెట్టినా ఇంకా భూమికి ఆనుకుని ఉన్నా తలపోగురు తగ్గలేదు అనుకుంటాను నేను. ఏంటండి 2 చుక్కలు వెంట్రుకలు, ఏం భాష అది? విజయసాయి రెడ్డి ఎంత అండగా నిలబడ్డాడు వాళ్ళ నాన్నగారు పోయిన దగ్గర నుంచి. బలుపు కాకపోతే బలిపోయినా కదా. ఇప్పుడు అంత సీనియర్ వెళ్ళిపోయినప్పుడు అన్నా నీకు ఏం జరిగింది, ఏం నష్టం జరిగింది అని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. 2 వెంట్రుకలు పోయి చుక్కలు పోయి ఇలాంటి అహంకారి వల్లే కుటుంబం కూడా. ఆ మధ్యన బాలనేని గారు కూడా నమ్మకస్తుడు, ఆయన పోయాడు సార్. ఎవరిని గుర్తించారు సార్, వాడు దేవుళ్ళ ఫీల్ అవుతాడు ఆయన. లేకపోతే ఒక పెద్ద క్రియేటర్ అతను. నిజంగా కష్టకాలంలో విజయసాయి రెడ్డి గారు అండగా నిలబడ్డ వ్యక్తి. నాన్నగారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఉండి పార్టీని బలోపేతం చేయడంలో 2nd ప్లేస్ అయింది. అలాంటి వ్యక్తి ఏమి నష్టం జరిగిందో లేకపోతే ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకుని ఏంటన్నా ఏం జరిగిందని అనుకోవాలి. అంతేగాని అహంకారపూర్వక మాటలు, ఇలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడకూడదు. షర్మిల గారు కూడా క్యారెక్టర్ లేదు నీకు అంటుంది. వాస్తవం క్యారెక్టర్ ఎక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది? ఆ మనిషే మృగం. వాస్తవంగా మనస్తత్వం మృగ మనస్తత్వం. లేకపోతే ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా చూసుకున్న తల్లిని, అన్నకు అండగా నిలబడి ప్రాణాలు ఒడ్డి పోరాడిన చెల్లిని కనీసం గుర్తించలేదంటే మరి ఆ మనిషిని ఏమనాలి? మరి మృగం అనాలా, మనిషి అనాలా? మానవత్వం ఉండొద్దా? ఎథిక్స్ ఉండొద్దా బతుకుతున్నామంటే? ఎవరన్నా అంటే జగన్ బాబుని ఎందుకంటున్నారు, నీ తల్లిని నీ చెల్లిని సరిగ్గా చూసుకో. ఉచ్చనీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ తిట్టినట్టు తిట్టుకో. నీ మనుషులు నువ్వే తిట్టుకుంటే రేపొద్దు నువ్వు ఎందుకు పని చేస్తావు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని తిట్టాడు, ఈవేళ అన్నాడు ఎంట్రుకతో సమానమని. మరి అందరూ వెళ్ళిపోతారు, నీ ఎంట్రుకలన్నీ ఊడిపోతాయి, తర్వాత ఊడుగుండి మిగులుతుంది, నీకు పతనం అయిపోతావు. అలా కాకుండా జరిగిన నష్టం ఎలా కూర్చుకోవాలి, ఎలా పూడ్చుకోవాలి, ఈ పార్టీని ఎలా నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఎవరైనా ఒకరు వెళ్ళిపోతుంటే ఏమన్నా నీకేం నష్టం, ఇక వయసు నష్టం జరగదు, నాతో ఉండన్నా, నాకు కష్టకాలం నిలబడ్డావు అని చెప్పుకోవాలా. అలా చెప్పుకోకుండా ఇంటికి ఊడిపోద్దా, నాశనం అయిపోతాడు.